ఐటీ రిలేటెడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అక్కడ దాదాపు 50 మంది స్టూడెంట్స్ దాకా ఉన్నారు. ఇంకా ఇది యాక్చువల్గా స్మోక్ జిప్పుగా మొత్తం కూడా కమ్ముకోవడంతో సెకండ్ ఫ్లోర్ లో వాళ్ళందరూ కూడా బాల్కనీకి అటువైపు రావడం, బాల్కనీ కూడా మనం చూసాం పూర్తిగా ప్యాక్ అయింది. అయితే ఈ క్రమంలో మాకు హైడ్రా కంట్రోల్ కి కూడా ఫైర్ యాక్సిడెంట్ 50 to 10:30 మధ్యలో హైడ్రా కంట్రోల్ కి ఫోన్ రావడం కూడా జరిగింది. రావడంతో వెంటనే ఇక్కడ టీమ్ 17 బట్టి ఇక్కడే మైత్రివనం పక్కనే ఉంటుంది. వాటి ఒక 300-400 మీటర్స్ దూరంలో ఇక్కడ ఉన్న బట్టి ఇమీడియట్ గా వాళ్ళు రావటం, ఈ రోప్ లాడర్స్ తోటి అక్కడ దాదాపు 20 మంది పైన బాల్కనీస్ లో ఉన్నారు. బాల్కనీస్ లో కూడా వచ్చే పరిస్థితి లేకుండా ఆ బాల్కనీస్ అంతా కూడా పూర్తిగా చెట్లతో అంటే మొత్తం డంపింగ్ చేసి ఆ మెటీరియల్ కుర్చీలు విరిగిపోయిన సోఫాలు లేకపోతే టేబుల్ వేసి మొత్తం ఏదైతే చిన్న పార్టీ ఏదైతే ఓపెనింగ్ ఉందో అక్కడి నుంచి రోప్ లాడర్స్ టీమ్ 17 హైడ్రా సిబ్బంది కూడా వాళ్ళు కూడా వాళ్ళకి సహకారం చేసి కింద తీసుకొచ్చేటప్పుడు టోటల్గా 50 మంది దాకా మొత్తం దీంట్లో స్టక్ అయి ఉన్నారు. లక్కీగా అది ఫైర్ మనకి అంటే ఓన్లీ లిమిటెడ్ టు ద ఏరియా కేబుల్ వరకు బర్న్ అయ్యి ఆ స్మోక్ రావడం ఉంది. బట్ అది ఒకవేళ కనుక అది ఫైర్ లాగా స్ప్రెడ్ అయి ఉంటే కనుక చూసాం మనం మొత్తం కూడా ఆఫీస్లో ఏదైతే ఉన్నాయో మొత్తం వుడెన్ ప్యానలింగ్ తోటి ఉన్నాయన్నమాట. అది ఒకవేళ అంటుకుంటే కనుక అసలు చాలా భయంకరంగా ఉండేదన్నమాట. సో గత కొన్ని రోజులుగా కూడా హైడ్రా కానీ లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మన జిహెచ్ఎంసీ ఎలక్ట్రిసిటీ అథారిటీస్ మేమందరం కూడా చూస్తున్నాం. ఈ మధ్య హాస్టల్స్ కూడా చూసాము. హాస్టల్స్ లో కూడా ఇట్లానే ఉంటుంది. అంటే 100,000 మంది రేపు అంటే ఇక్కడ మైత్రివనం ఇస్ వెరీ బిగ్ కాంప్లెక్స్. ఇందులో 100,000 మంది ఒక సందర్భంలో ఉంటారు. ఇక్కడ మినిమం ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఉన్నాయి కానీ అది ఏది పనిచేయట్లేదు. హౌసరీ ఏదైతే పైప్స్ లేకపోతే వాటర్ హౌస్ పైప్స్ అని లేకపోతే ఇతర ఇది మన ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ కూడా అది అంటే దాని యూసేజ్ లో లేకపోవడంతో అది కూడా ఉపయోగం లేకుండా ఉంది. సో మేము నిత్యం చెప్తున్నాం. యాక్చువల్గా ఒక 1 month క్రితం మనం స్పెషల్ డ్రైవ్ తోటి సీజ్ చేసాము. 1 month అని చెప్పేసి మళ్ళీ అందరి నుంచి మాకు రిక్వెస్ట్ రావడంతో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము ఒక 1.5 month వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి ఇప్పుడు దిస్ ఇస్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇట్లాంటి జస్ట్ దైవాధీనం అనమాట. అంటే లక్కీగా అది ఫైర్ స్ప్రెడ్ అయ్యి కనుక ఏదైతే కనుక చాలా మంది ఈ ఫైర్ దీంట్లో మనకి క్యాజువాలిటీస్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి. సో ప్రతిరోజు మంది కాదు, ఎవ్రీడే ఇస్ నాట్ సండే. సో అందుకోసం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫైర్ ఫైటింగ్కి ఫైర్ దీన్ని అసలు ఫైర్ సేఫ్టీలో కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. కేబులింగ్ ఎప్పుడు చెప్తున్నాం, ఎలక్ట్రికల్ ఆడిట్ చాలా ఇంపార్టెంట్. అండ్ అట్లానే చెత్త అంతా కూడా ఉన్నటువంటి వాటిని మనం వెంటనే ఆ చెత్తని మనం శుభ్రం చేసుకొని అండ్ ఎస్పెషలీ మనం ఇట్లాంటి కొన్ని అవుట్లెట్ లేకుండా ఎటువంటి ఎగ్జాస్ట్ లేకుండా ఆఫీసెస్ సిస్టమ్స్ ఉన్నాయి. సో అది చాలా డేంజరస్ అనమాట. అంటే మీరు ఫైర్ సేఫ్టీ యాంగిల్లో కూడా ఆలోచన చేయండి. అది వచ్చేది సమ్మర్, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ పెరుగుతాయి. సో పబ్లిక్ అవేర్నెస్ ఇంపార్టెంట్. దీన్ని తప్పకుండా నెక్స్ట్ మంత్ నుంచి మేము ఫైర్ సేఫ్టీ మీద ఏదైతే కనుక ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్స్ ఉంటాయో అలాంగ్ జిహెచ్ఎంసీ తోటి అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ తోటి అండ్ ఎలక్ట్రిసిటీ మన పీజీఎస్పీడీసీ వాళ్ళతో కలిసి మళ్ళీ వదిలేతాం. ఫైర్ డిపార్ట్మెంట్ కి, పోలీస్ కి, ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని వెంటనే ఇక్కడ క్షణాల్లో వచ్చి ప్రాణాలు కాపాడారు. వాళ్ళందరికీ ధన్యవాదములు. ఈ సిచ్యువేషన్ గురించి బ్రీఫింగ్ మంత్రివర్యులందరికీ మేము ఇవ్వడం జరిగింది. ఇక్కడ డెఫినెట్ గా ఇందాక రంగనాథన్ గారు చెప్పినట్టు ఈ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో, ఏ రూల్స్ అయితే పాటించాలో వాటిని పాటించేటట్టు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అక్కడ కాంక్రీట్ చూసారు ఇందాక, ఎక్కడైతే కేబుల్స్ ఉన్నాయో దాని పైన వెంటనే కాంక్రీట్ ఉంది. దాని మూలంగా ఫైర్స్ పైకి వెళ్ళలేదు. కానీ ఆ పొగ ఆ మొత్తం ఆ స్టేర్ కేస్ నుంచి పైకెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ 50 కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ పైన ఉన్నారు. వాళ్ళందరికీ ఊపిరి తీసుకుంటానికి ప్రాబ్లం అయింది. ఇది ఒక మంచి మూమెంట్. అన్ని రకాల కరెక్షన్స్ ఎక్కడైతే మార్పులు కావాలో అవి చేయాల్సిన అవసరం ఉంది. నా రిక్వెస్ట్, అమీర్పేట్ ఇక్కడ వేలాది మంది స్టూడెంట్స్ అలాగే వేలాది మంది ప్రొఫెషనల్స్ మొత్తం తెలంగాణ పరంగా వచ్చి ఇక్కడికి నేర్చుకోవడానికి లెర్నింగ్ ఒక సెంటర్. వీళ్ళందరితో ఇక్కడ ఉన్న ఏజెన్సీస్ అన్ని ఎవరైతే ఇక్కడ ఈ డిపార్ట్మెంట్స్ నడుపుతున్నారు, ఈ లెర్నింగ్ సెంటర్స్ నడుపుతున్నారు, వాళ్ళందరికీ రిక్వెస్ట్, ప్లీజ్ ఈ రోజున దీన్ని ఒక ఎగ్జాంపుల్ గా చూసుకుని మళ్ళీ ఇలాంటి అవ్వకుండా చేయాలి. మేము కూడా ఎన్నో ఏళ్ల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఈ రూల్స్ ఫాలో అవ్వాలని. అప్పుడప్పుడు అవుతాయి, అప్పుడప్పుడు అవ్వవు.
కానీ ఇప్పుడు మటుకు యానించి రంగనాథన్ గారు చెప్పినట్టు ఆయన షెడ్యూల్ ఫాలో చేసి వచ్చే నెలలో ప్రతి ఒక్క ఫైర్ సేఫ్టీ నార్మ్ ఏదైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో వాటిని ఫాలో చేసి వీళ్ళ ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ వచ్చేటట్టు చూసుకుని జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా అది నా రిక్వెస్ట్. ఏ రకంగా కూడా నిర్లక్ష్యం అలా చేస్తే వాళ్ళని అలౌ చేయకుండా వాళ్ళు రూల్స్ ఫాలో అయ్యే దాకా చూడమని నా రిక్వెస్ట్. మేము ఖచ్చితంగా ఇక్కడ నిలబడంగా అండగా ఎవరికి ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా స్మోక్ వస్తుంది. అన్ని సందర్భాల్లో ఫైర్ తోటే చనిపోవడం కాదు, చాలా సందర్భాల్లో స్మోక్ తోటి ప్యాక్ చేసేసి మనం పొగ